హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. మొత్తానికి అగ్ని పరీక్ష ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఎంత ఫాస్ట్గా అయితే రిలీజ్ అయిందో అదే ఫాస్ట్గా డిలీట్ అయిపోయింది. డిలీట్ చేశారు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అలాగే అసలు అగ్ని పరీక్ష ఏంటి, ఆ 40 మంది పంచాయతీ ఏంటి, ఈ ఎక్స్ కంటెస్టెంట్లు జడ్జిల కింద రావడం ఏంటి, అసలు ఓవరాల్గా ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు, ఇవి ఎన్ని ఎపిసోడ్ల కింద వస్తుంది, ఫైనల్ సెలక్షన్ ఓటింగ్ బేసిస్లో ఉంటుందా, లేకపోతే ఈ ఎక్స్ కంటెస్టెంట్లు జడ్జిల కింద వెళ్తారు కదా వీళ్ళు బేసిస్ మీద ఉంటుందా, ఆర్ మిక్చర్ ఆఫ్ వీళ్ళు అనాలిసిస్ వీళ్ళు ఓటింగ్ ప్లస్ ఆడియన్స్ ఓటింగ్ ఉంటుందా? ఒకవేళ ఉంటుంది ఎప్పుడు రివీల్ చేస్తారు? 7వ తారీఖున రివీల్ చేస్తారా, 6వ తారీఖున రివీల్ చేస్తారా, ముందే రివీల్ చేస్తారా? అలాగే లేటెస్ట్గా డ్రాఫ్ట్ 1 డ్రాఫ్ట్ 2 చెప్పాను కదా, కంటెస్టెంట్స్ లిస్టు అప్రోచ్ అయినవి, కన్ఫర్మ్డ్ కాదు. ఇది డ్రాఫ్ట్ 3 ఒక 6 ఉన్నారు. అలాగే కామన్ మ్యాన్ నుంచి కూడా 2 సెలెక్ట్ అయ్యారు ఫ్రమ్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2. నెక్స్ట్ లెవెల్ 3 ఉంటుంది. ఇలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. అలాగే కొంతమంది లైవ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండకపోతేనే బెటరు, ఇలా కొన్ని డిబేట్లు జరుగుతున్నాయి కదా, దాని గురించి కూడా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడదాం. అది మ్యాటరు. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది. కంటెంట్ నచ్చితే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరంగా బిగ్ బాస్ రివ్యూస్ చాలా గట్టిగా వస్తుంది ఈసారి. నమస్కారం. ఇంక మొదలు పెడదాం. బిగ్ బాక్స్ ఏందిరా సాయిరామ్. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి వెరైటీగా ప్లాన్ చేశారు. ఎలాగంటే కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్. వాళ్ళ డిక్షనరీలో కామన్ మ్యాన్ వేరు, దాని గురించి పంచాయతీ వద్దు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఉంది. లెవెల్ 1లో 200 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. లెవెల్ 2లో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారు త్రూ వీడియో కాల్. తర్వాత లెవెల్ 3 వచ్చి గ్రూప్ డిస్కషన్. లెవెల్ 4 వచ్చి జ్యూరీ మెంబర్స్, ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు కొంతమందిని పిక్ చేస్తారు. లాస్ట్లో 15-20 మంది ఉంటే వాళ్ళకి టాస్క్లు పెట్టి అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్, అందులో నుంచి 3, 4, 5 సెలెక్ట్ చేసి వాళ్ళని సీజన్ 7కి పుష్ చేస్తారు. వీళ్ళు కామన్ మ్యాన్ కేటగిరీలో వస్తారు అని వాళ్ళ అగ్రిమెంట్లు చెప్పారు. యాజ్ ఆఫ్ నో స్టేటస్ ఎలా ఉంది అంటే, ఇంకా లెవెల్ 1 సెలక్షన్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ 180 ఆడ్ మెంబర్కి కాల్ వెళ్ళిందంటేనే మీరు సెలెక్ట్ అయినట్టు. సో ఇంకా అది రేపటి వరకు కూడా నడుస్తుంది అంటే లెవెల్ 1. అలాగే ప్యారలల్గా లెవెల్ 2 కూడా నడుస్తుంది. లెవెల్ 2 అంటే వీడియో కాల్, జూమ్ కాల్స్. ఎవరైతే లెవెల్ 1లో కాల్స్ వచ్చాయో వాళ్ళకి లెవెల్ 2లు కూడా అయ్యాయి. లెవెల్ 2లు అయ్యి కొంతమంది లెవెల్ 2 నుంచి క్వాలిఫై లెవెల్ 3లు కూడా వెళ్ళాయి. ఇంకా లెవెల్ 3 స్టార్ట్ అవ్వలేదు. సో ప్యారలల్గా లెవెల్ 1 అండ్ లెవెల్ 2 నడుస్తుంది. సో అప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి ప్రోమోలో ఇంకా అగ్ని పరీక్ష షో ఉంది 40 మెంబర్స్, ఆ 40 మెంబర్స్లో ఎవరు వస్తున్నారు కామన్ మ్యాన్ అన్నారు కదా. సినిమాకి టీజరు ట్రైలర్ ఎలాగైతే కట్ చేసేస్తారో అలాగే వీళ్ళు కట్ చేసి ముందే రిలీజ్ చేశారు. తర్వాత రిలీజ్ అయ్యారు. ఇది కరెక్ట్ టైం కాదు కదా రిలీజ్ చేయడం, ఎందుకంటే లెవెల్ 1 ప్రాసెస్ ఇంకా అవ్వలేదు, లెవెల్ 2 ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా లెవెల్ 3 ఉంది, లెవెల్ 4 ఉంది, లెవెల్ 5 ఉంది. మనం ఈ టైంలోని ఇలా కన్ఫ్యూజ్ చేస్తే డిమారలైజ్ అవుతారని అనుకోవడం అది రాంగ్ టైం. అది పెట్టడం అది కొన్ని రోజులు ఆగి పెట్టాల్సింది. లైక్ 3 లెవెల్ అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టాల్సింది. ఐఎమ్ సారీ, బట్ వాళ్ళకి ఆగట్లేదు, పెట్టారు, మళ్ళీ డిలీట్ చేస్తారు. మోస్ట్లీ అదే ప్రోమో లెవెల్ 3 అయ్యాక, అంటే లెవెల్ 2 జూమ్ కాల్ అవుతుంది. జూమ్ కాల్ తర్వాత లెవెల్ 3 ప్యానల్ మెంబర్స్తో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అది అయిన తర్వాత లెవెల్ 4 and 5 వీళ్ళు ఏం చేయబోతున్నారంటే అది చెప్తా. అది అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ ప్రోమో రిలీజ్ చేస్తారు, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఇప్పుడు డీవియేటింగ్గా ఉంది, అది కాంట్రడిక్ట్గా ఉందన్నమాట. 40 మెంబర్ని సెలెక్ట్ చేసాము అంటే 40 మెంబర్ని ఇంకా సెలెక్ట్ చేయలేదు, ఇంకా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అది కాంట్రడిక్ట్గా ఉంది కాబట్టి అది రిమూవ్ చేశారు, మళ్ళీ పెడతారు, కంగారు పడకండి. అది రీజన్ ఎందుకు ప్రోమో రిలీజ్ అయ్యి ఎందుకు కనబడట్లేదంటే రీజన్ అది. ఇది పంచాయతీ. యాక్చువల్గా అగ్రిమెంట్లో చూస్తే జ్యూరీ మెంబర్స్ కింద ఎక్స్ కంటెస్టెంట్లు వస్తారన్నారు కదా, దాని తర్వాత అగ్ని పరీక్ష అన్నారు కదా. మోస్ట్లీ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారంటే, వెరీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫో ఇది, లెవెల్ 4, లెవెల్ 5ని క్లబ్ చేసి అదే అగ్ని పరీక్ష అనే ఒక షో కింద చేస్తున్నారు. అది ఒక హౌస్ సెట్లో అవ్వదు, ఒక సెట్ వర్క్లో అవ్వదు, అది ఒక స్టేజ్లో అవుతుంది. లైక్ స్టార్ మా పరివారం, ఆదివారం పరివారం జరుగుతుంది కదా, అలాంటి స్టేజ్ మీద జరిగి కొన్ని సిరీస్ ఆఫ్ టాస్క్లు పెడతారు అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్, ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్లు పెట్టి ఆ టాస్కుల్లో ఈ జడ్జెస్ ఉంటారు. ఈ జడ్జెస్ని రోల్ ఎలా ఇస్తారనేది వాళ్ళకి కూడా ఇంకా చెప్పలేదు. అంటే వీళ్ళంతా కలిపే జడ్జ్ చేస్తారా, లేకపోతే ఒక్కొక్క మెంబర్కి, ఫర్ ఎగ్జాంపుల్ 40 మెంబర్స్ వచ్చారనుకోండి, 40 మెంబర్స్లో 5 మెంబర్స్కి నువ్వు మెంటారు, 5 మెంబర్స్ నువ్వు మెంటారు, అలాగా మామూలుగా డ్యాన్స్ షోలు కానీ మ్యూజిక్ షోలు అవుతాయి చూసారా, అలా చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ మోస్ట్లీ ఆ షోని సక్సెస్ఫుల్గా చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే అది సక్సెస్ఫుల్ అవుతేనే ఆ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, ఆ క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. సో మోస్ట్లీ ఆ జడ్జిల కింద వచ్చే ఎక్స్ కంటెస్టెంట్లలో గొడవ అవ్వచ్చు, వాళ్ళు సెలెక్ట్ చేసే కంటెస్టెంట్లు ఒకవేళ రాంగ్గా పబ్లిక్కి వెళ్తే మళ్ళీ వీళ్ళకి చాలా బ్యాడ్ నేమ్ రావచ్చు.
చాలా జరగవచ్చు. సో ఓవరాల్గా 4 and 5 స్టేజెస్ని ఒక స్టేజ్ కింద అగ్ని పరీక్ష చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 40 మెంబర్స్ తీసుకున్నారు లెవెల్ 3 నుంచి 200 మంది. ఆ 40 మెంబర్స్కి సిరీస్ ఆఫ్ టాస్క్లు జరుగుతాయి. ఆ సిరీస్ ఆఫ్ టాస్క్లు జరిగినప్పుడు ఈ జడ్జెస్ పిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మంది పిక్ చేశారు నెక్స్ట్ లాస్ట్ రౌండ్కి. తర్వాత మళ్ళీ టాస్క్లు పెడతారు. అందులో నుంచి మళ్ళీ ఒక లెస్ దెన్ 10 మెంబర్స్ లైక్ 8 మెంబర్స్ 9 మెంబర్స్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్కి వదిలేస్తారు ఓటింగ్కి. ఈ 8 మెంబర్స్లో మీకు ఎవరు బాగా నచ్చారు అనుకుని ఓట్ వేయండి అని చెప్పి ఒక వారం రోజులు వదిలేసి, ఇది మాత్రం టెలికాస్ట్ చేయకుండా సీజన్ 9 7th స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎయిదర్ 6th కానీ 7th కానీ రివీల్ చేస్తారేమో పబ్లిక్. అప్పటి వరకు ఓటింగ్ది లైన్స్ అలానే ఉంచి, సో దట్ వాళ్ళకి కూడా ఓట్ బ్యాంక్ బిల్డ్ అవుతుంది, పబ్లిక్లో వాళ్ళ ఫేస్ వాల్యూ పెరుగుద్ది. లేకపోతే వాళ్ళు కామన్ మ్యాన్ కింద వచ్చి వెంటనే ఫస్ట్ వీక్ 2వ వీక్ ఎలిమినేట్ అయిపోవడానికి హై ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ప్రాసెస్లో వెళ్ళొచ్చు. ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఈ కాంబినేషన్స్ అన్నిటికీ ఎక్స్ కంటెస్టెంట్లు అంటున్నారు కదా, అది ఎవరు అంటే దాని గురించి మాట్లాడదాం. అది ఎవరు హోస్ట్ చేస్తారో దాని గురించి మాట్లాడదాం. ఇది ఎన్ని రోజులు ఈ షో ఉంటుంది, దేంట్లో ఉంటుంది, అది కూడా మాట్లాడదాం. సో ఈ హోస్ట్ వచ్చేసరికి శ్రీముఖి గారు హోస్ట్ చేస్తున్నారు ఈ అగ్ని పరీక్ష మొత్తం. ఇది యాక్చువల్గా 10 ఎపిసోడ్లు, 11వ ఎపిసోడ్ కూడా ఉండొచ్చు, అది క్లియర్గా చెప్తాయి. సో ఈ 10 ఎపిసోడ్ని శ్రీముఖి గారు హోస్ట్ చేస్తారు. ఇది ఒక స్టేజ్ షో, ఒక స్టేజ్ సెటప్ ఉండి అందులో సిరీస్ ఆఫ్ టాస్క్లు కండక్ట్ చేస్తారు. ఇప్పుడు జడ్జెస్ కింద ప్రతి సీజన్ నుంచి కొంతమందిని పిలుస్తున్నారు, అన్ని సీజన్లు కాకపోయినా. సీజన్ 1 నుంచి శివబాలాజీ గారిని అప్రోచ్ అయ్యారు, 99% ఆయన రావడానికి హై ఛాన్స్ ఉంది. సీజన్ 2 నుంచి కౌశల్ అండ్ గీతా మాధురి గారిని అప్రోచ్ అయ్యారు, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు రావడానికి హై ఛాన్స్ ఉంది. సీజన్ 3 నుంచి ఎవరో రావట్లేదు, బట్ సీజన్ 3 రన్నర్-అప్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్నారు. సీజన్ 4 అభిజిత్ని అప్రోచ్ అయ్యారు, బట్ ఆయన సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు, మోస్ట్లీ ఆయన రాకపోవచ్చు. సీజన్ 5 నుంచి విజయ్ సన్ని ఈయన రావడానికి కూడా 99.99% ఛాన్స్ ఉంది. సీజన్ 6 నుంచి ఆదిరెడ్డిని అప్రోచ్ అయ్యారు, ఆదిరెడ్డి రావడానికి కూడా 99% ఛాన్స్ ఉంది. ఆయనకి లా ఎగ్జామ్స్ అయిపోతాయి ఇంకో 2 రోజుల్లో. సో ఈ షో ఆగస్టు 2nd వీక్ లైక్ 14th, 15th, 16th ఈ టైం ఫ్రేమ్లో జరగవచ్చు. ఆ టైంకి ఆయన ఎగ్జామ్లు అయిపోతే మోస్ట్లీ ఈయన కూడా వెళ్ళొచ్చు సీజన్ 6 తరపు నుంచి. సీజన్ 7 నుంచి శివాజీ గారు అప్రోచ్ అయ్యారు, శివాజీ గారు వస్తున్నారు. శివాజీ గారు రావడం వల్ల క్యూరియాసిటీ ఇంకెక్కువ పెరుగుతుంది షోకి. సీజన్ 8 నుంచి అవినాష్ రావడానికి హై ఛాన్స్ ఉంది. ఓటీటీ నుంచి బిందు మాధవి గారు రావడానికి హై ఛాన్స్ ఉంది. ఓవరోడు జరగట్లే. సో వీళ్ళు వస్తారు, వీళ్ళు జ్యూరీ మెంబర్స్ కింద ఉంటారు, కైండ్ ఆఫ్ జడ్జెస్, మెంటర్స్ అంటే వేరే పంచాయతీలో ఉంటుంది, జడ్జెస్ అంటే వేరే పంచాయతీలో ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళకైతే పెంట పెడతారు, వీళ్ళకైనా గొడవలు అవుతాయి. పబ్లిక్ దగ్గర కూడా వీళ్ళు కొంచెం కష్టం, జాగ్రత్తగా కానీ సెలెక్ట్ చేయకపోతే కంటెస్టెంట్స్ని బేస్డ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఏమైనా బయాస్డ్గా చేశారనుకో, న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకుండా వీళ్ళకి కూడా ప్రాబ్లం. సో వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఈ ప్రక్రియ. సో వీళ్ళు వస్తారు. సో ఇందాక నేను చెప్పాను కదా, లెవెల్ 4 జ్యూరీ మెంబర్స్ అన్నారు కదా, లెవెల్ 4, లెవెల్ 5 కలిపే అగ్ని పరీక్షను స్టార్ట్ చేసి 40 మెంబర్స్తో స్టార్ట్ చేసి టాస్క్లు పెడతారు. అందులో నుంచి మెల్లిమెల్లిగా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫైనల్ మెంబర్స్ని లెస్ దెన్ 10 మెంబర్స్ ఉన్న వాళ్ళని జనాలకు వదిలేసి ఓటింగ్ వదిలేస్తారు ఒక 6 to 7 days. సో ఆ గ్యాప్లో వీళ్ళకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఫామ్ అవుతుంది. అందులో టాప్ 4 or 5ని పిక్ చేసుకొని సీజన్ 9కి యాడ్ చేస్తారు. మోస్ట్లీ 99.99% ఇదే జరగడానికి అవకాశం ఉంది. అండ్ మళ్ళీ మీకు క్వశ్చన్ రావచ్చు కదా, 5 6 అంటున్నారు కదా, వీళ్ళందరూ ప్యూర్ కామన్ మ్యాన్ అంటే మోస్ట్లీ అట్లీస్ట్ 2 నుంచి 3 99.99% వాళ్ళు మీరు కామన్ మ్యాన్ అంటే కన్విన్స్ అవుతారు. ఎలాగే అంటే వాళ్ళకి either ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో అకౌంట్లు ఉండవు, వారు ఒకవేళ ఉన్న 20,000 30,000 50,000 అంతకు మించి ఉండదు. సో వాళ్ళు చూస్తే మీరు కన్విన్స్ అవుతారు. అలాంటి వాళ్ళనే పిక్ చేయడానికి చాలా హై ఛాన్స్ ఉంది. అండ్ అలాగే జెన్యూన్గా వెళ్తున్నారంట, కామన్ మ్యాన్ అంటే రియల్గా కామన్ మ్యాన్ అని. అలాగే చాలామంది కామన్ మ్యాన్లకు కూడా కాల్స్ వచ్చి ఇప్పుడు లెవెల్ 1లో, లెవెల్ 2లో కూడా చాలామంది కామన్ మ్యాన్లు త్రూ అయ్యారు. సో చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా జెన్యూన్గా ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళ డిక్షనరీలో మీనింగ్ మార్చేసి ఎగ్జాక్ట్ ప్రపంచంలో డిక్షనరీలో కామన్ మ్యాన్ అంటే ఏ మీనింగ్ ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పద్ధతిలో సెలెక్ట్ చేయబోతున్నారు. ఈ సెలక్షన్ అంతా చెప్పాను కదా, సిరీస్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి. అది యాక్చువల్గా 2 రోజుల్లో అక్కడ అవగొట్టేస్తారు. 2 రోజులు 3 రోజుల్లో అది అయిపోతుంది. ఒక 10 గంటలు 12 గంటలు 14 గంటలు రా ఫుటేజ్ వస్తే దాన్ని 10 ఎపిసోడ్ల కింద డైలీ బేసిస్ జియో హాట్స్టార్లో రిలీజ్ చేస్తారు. బట్ లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి నేను చెప్పాను కదా, సమ్ కౌంట్ ఉంచుతారు, లైక్ 8 మెంబర్స్ 9 మెంబర్స్. అందులో నుంచి అప్పుడు వాళ్ళు కాల్ తీసుకుంటారు. ఎందుకంటే ప్యారలల్గా ఆ టైంలో వాళ్ళు సెలబ్రిటీస్ని కూడా అప్రోచ్ అవుతారో, వాళ్ళు కూడా సెలెక్షన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ డైనమిక్స్ అర్థమవుతుంది, ఎంతమంది కావాలి, ఏ కేటగిరీలో నుంచి ఎవరు ఉంటే బాగుంటుందని. సో ఆ టైంకి మోస్ట్లీ 5, 4, 6 ఇంత మెంబర్లని వాళ్ళు అందులో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ టాప్ 8 టాప్ 9 ఓటింగ్ వదిలేస్తారు కాబట్టి
బయట పబ్లిక్ నుంచి ఓటింగ్ ఎవరికైతే ఎక్కువ వచ్చిందో అందులో టాప్ 4-5ని సెలెక్ట్ చేసి ఆ పేర్లు మనకి గ్రాండ్ లాంచ్ రోజే రివీల్ చేయడానికి హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడే క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి, ఆర్ ముందు రోజైనా రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళకి ఓటింగ్ ఉంటుంది, పబ్లిక్లో ఆ టచ్ ఉంటుంది. సో దట్ ఒకవేళ ఇమీడియట్గా వాళ్ళ నామినేషన్లోకి వచ్చినా ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ అది బ్యాక్ క్లాష్. కామన్ మ్యాన్లు పిలిచారు, మళ్ళీ పంపించేశారు ఫస్ట్ వారం సెకండ్ వారం అని చెప్పి. సో దానికోసం అని చెప్పి ఈ షో వల్ల వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళ ఫేస్లు రిజిస్టర్ అవుతాయి, వాళ్ళతో మనకు కనెక్ట్ వస్తుంది 10 ఎపిసోడ్లతో. దాని తర్వాత మనకు ఓటింగ్ వేస్తాం 6 రోజులు 7 రోజులు, దానివల్ల కనెక్ట్ వస్తుంది. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటో, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో షోలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు ఒక ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్తో వస్తారు అన్నమాట, లైక్ సెలబ్రిటీస్ ఎలా అయితే వస్తారో పిఆర్లతోనే. సో ఇలా ప్లాన్ చేశారు, వెరీ వెరీ గుడ్. ఇంకా ఇందులో డౌట్స్ ఏమున్నాయి? జడ్జెస్ అయితే వాళ్ళు, హోస్ట్ అయితే శ్రీముఖి, ఎపిసోడ్లు 10. ఒక ఎపిసోడ్ అయితే లాస్ట్ ఎపిసోడ్ అయితే వదిలేస్తారు, అది రివీల్ చేయరు. అది మోస్ట్లీ గ్రాండ్ లాంచ్ ముందు రోజు తర్వాత. ఇందాక ప్రోమో అదే కన్వే చేయడానికి ట్రై చేశారు, బట్ ఆ ప్రోమో కరెక్ట్ టైంలో రిలీజ్ చేయలేదు. అది అగ్ని పరీక్ష షో స్టార్ట్ అవ్వకముందు జస్ట్ 1 డే ముందు రిలీజ్ చేస్తుంటే బాగుంది. ఎందుకంటే లెవెల్ 1 లెవెల్ 2 ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు లెవెల్ 4 అయిపోయిన తర్వాత రిలీజ్ చేయవలసిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేస్తే బ్యాక్లాష్ వస్తుంది కాబట్టి తెలివిగా డిలీట్ చేశారు. ఓకే, ఇట్స్ ఎ బిగినర్ మిస్టేక్స్, తప్పులు జరిగితే. అక్కడ అడ్మిన్ టీంలో ఎవడో ఉన్నాడు, ఆడు మాత్రం ఈసారి కరెక్ట్గా సలహాలు ఇవ్వట్లేదు, రాంగ్ డైరెక్షన్లో పంపుతారు. కొంచెం చూసుకోండి, మంచి వాళ్ళని పెట్టుకోండి. ఇది అగ్ని పరీక్ష షో గురించి, ఆ ప్రోమో గురించి, ఆ ప్రాసెస్ గురించి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. ఇంకా క్విక్గా అప్డేట్స్ వస్తే డిస్క్రిప్షన్లో లింక్ ట్రై చేయడం ఎందుకు పెడతాను, అది మ్యాటరు. కంటెస్టెంట్స్ని అప్రోచ్ చేయరని చెప్పి డ్రాఫ్ట్ 1 డ్రాఫ్ట్ 2 అని చెప్పి నా ప్రీవియస్ వీడియోలు చూడండి, ఇక్కడ ఐకార్డ్లో కూడా పెడతాను. డ్రాఫ్ట్ 3లో కొంతమంది కంటెస్టెంట్లు అప్రోచ్ చేయరు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే కామన్ మ్యాన్లో నుంచి ఇద్దరు లెవెల్ 2లో అయ్యే లెవెల్ 3కి వెళ్ళారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ తేజస్విని గారు, గౌడ గారిని ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో అప్రోచ్ అయ్యారు, డ్యూ టు సమ్ రీజన్స్ ఆమె ఒప్పుకోలేదు. ఈసారి అప్రోచ్ అయ్యారు. ఈసారి ఇంకా గ్రీనో రెడ్ ఏం లేదు, ఆరెంజ్లో ఉంది. సో అది రెడ్డా గ్రీన్ అనేది రాబోయే రోజుల్లో ఉంటుంది. బట్ వాళ్ళు మెయిన్గా భయపడుతుంది ఏమైనా తేడా జరుగుతుంది ఈ కామన్ మ్యాన్ వల్ల అని చెప్పి. బట్ చూడాలి మరి, ఒకవేళ వీళ్ళు క్రౌడ్ పుల్లర్ కావాలి అనుకుంటే ఎలాగోలా కన్విన్స్ చేసి తేడా ట్రై చేస్తారు. లాస్ట్ టైము వీళ్ళు ఇక్కడ కూడా కొంచెము వెనక్కి తగ్గారని టాక్. సో ఈసారి అలాంటి మిస్టేక్స్ చేయరనుకుంటున్నాను నేను. సో తేజస్విని గౌడ గారిని అయితే అప్రోచ్ అయ్యారు, ఆవిడ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు. సెకండ్ విజయ్ అని చెప్పి కీర్తి భట్ ఉన్నారు కదా, టాప్ 3 వచ్చారు బిగ్ బాస్ 6, ఆమె హస్బెండ్, ఈయన కూడా అప్రోచ్ అయ్యారు, ఈయన కూడా ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. థర్డ్ వచ్చేసి ఐశ్వర్య, ఈమె కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో సీజన్ 2లో ఉన్నారు, ఈమెను కూడా అప్రోచ్ అయ్యారు. ఈమె రావడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇంకా అగ్రిమెంట్ మీద అయితే సైన్లు అవ్వలేదు. అగ్రిమెంట్ మీద సైన్లు ఎప్పుడు అవుతాయంటే ఆగస్ట్ 2వ వారం నుంచి మొదలవుతాయి. ఇప్పుడు వరకు జరిగేవి ఏముంటాయంటే అప్రోచ్ అవుతారు, అప్రోచ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి టైం ఇస్తారు, వాళ్ళు ఓకే అయిన తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ అయిన తర్వాత అప్పుడు మనం పర్మనెంట్ పేర్లు చెప్పాలి. ఇప్పుడు అంతా అప్రోచ్డ్ కంటెస్టెంట్ నేమ్లే చెప్తున్నాం మనం, ఎవరైనా నేను కదా ఊరు చెప్పినంతే. నెక్స్ట్ ఈ క్యాండిడేట్ మోస్ట్లీ వస్తారు, ఎందుకంటే షో స్టార్ట్ అయ్యాక పిఆర్ గేమ్ స్టార్ట్ అవుతుంది. షో స్టార్ట్ అవ్వకముందు పిఆర్ గేమ్ స్టార్ట్ అయ్యింది. ఏదంటే యష్ గారు, సోనియా అఖిల గారు హస్బెండ్, స్మార్ట్ జోడీ సీజన్ 3లో కూడా ఉన్నారు, వెరీ గ్రౌండెడ్ పర్సన్. బట్ పిఆర్ గట్టిగా యాక్టివేట్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే నేను వస్తానా అని ఇండికేషన్ అనమాట. ఈయన సార్ రావడానికి హై ఛాన్స్ ఉంది. 5 బిత్తిరి సత్తి గారు, ఆయన మా టీవీకి రీసెంట్గానే వచ్చారు, అంటే దాని మీనింగ్ పుష్ చేస్తారని చెప్పి ఈయన రావడానికి కూడా వెరీ హై ఛాన్స్ ఉంది. బట్ కన్ఫర్మేషన్ అయితే ఇంకివ్వలేదు. 6th ఈ పేరు మీరు భూమి పుట్టినప్పటి నుంచి విని ఉంటారు బిగ్ బాస్ సీజన్ లిస్టులోని. బట్ ఈసారి వినడంతో పాటు మీరు చూస్తారు 99% వర్షిని, యాంకర్ వర్షిని ఈమెను అప్రోచ్ చేయరు, ఈమె కూడా రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారంట. చూద్దాం. ఇది ఈ 6 లేటెస్ట్ డ్రాఫ్ట్. అండ్ కామన్ మ్యాన్ నుంచి మొన్న నేను చెప్పాను కదా, క్రాంతి డ్రిల్ మ్యాన్ అని చెప్పి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది 4 times అని చెప్పి, ఆయనది లెవెల్ 2 కూడా అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ 3 మోస్ట్లీ ఈయన లెవెల్ 3 కూడా కవర్ అయిపోయి లెవెల్ 4 కూడా వస్తారు. అండ్ ఈయన ఫిజికల్ టాస్క్లు ఈ టాస్క్లు కూడా బాగానే ఆడి మోస్ట్లీ ఈయన చూడొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఇన్స్టాగ్రామ్లో ఉంటే చూడండి క్రాంతి కుమార్ అని చెప్పి, సమ్ 40K 50K ఫాలోవర్స్ ఉంటారు. సెకండ్ అబూ సయ్యద్, ఈయన మోడల్, ఈయన సీజన్ 8లో కూడా అప్రోచ్ అయ్యారు, ఆల్మోస్ట్ రావాల్సింది లాస్ట్లో అవ్వలేదు డ్యూ టు సమ్ అన్నోన్ రీజన్స్. ఈసారి ఈయన కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి కూడా అప్రోచ్ అవ్వలేదు. ఈయన ఆ ప్రాసెస్లో వెళ్ళారు, ఈయన అప్రోచ్ అయ్యారు. లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 అయిపోయింది, జూమ్ కాల్ కూడా అయిపోయింది, మోస్ట్లీ థర్డ్ లెవెల్ కూడా అయిపోతుంది. ఈయన కూడా మోడల్, ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి ఆ టాస్క్లు ఈజీగా ఆడి ఈయన కూడా రావడానికి హై ఛాన్స్ ఉంది. అండర్ మోడల్ కేటగిరీ నుంచి కూడా వాళ్ళకి ఒక చెక్ బాక్స్ టిక్ అయిపోయినట్టు కూడా ఉంటుంది. ప్రతి సీజన్లో మోస్ట్లీ మోడల్ కేటగిరీ నుంచి ఒకరు ఉంటారు, సీజన్ 8లో నుంచి లేరు. ఈసారి ఉండడానికి ఛాన్స్ ఉంది, ఈయన ఉండొచ్చేమో. ఈయన కూడా పెద్ద ఏం లేదు, ఈయన కూడా ఇన్స్టాగ్రామ్లో 20,000 మంది అంతా ఉన్నారు. బట్
ప్రొఫెషనల్గా వస్తే ఆయన మోడల్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్, కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. సో ఇది వీళ్ళిద్దరూ లెవెల్ 2 కవర్ చేశారు. లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 అయిపోయింది, లెవెల్ 3 మోస్ట్లీ అయిపోతుంది. ఒకవేళ నెక్స్ట్ లెవెల్ 3 అయిపోతే నేను అప్డేట్స్ ఇస్తాను. కామన్ మ్యాన్ నుంచి వచ్చిన అప్డేట్స్ అయితే ఇది, డ్రాఫ్ట్ 3 అప్డేట్స్ అయితే అది, అగ్ని పరీక్ష అప్డేట్స్ చెప్పాను కదా, 10 ఎపిసోడ్లు ఆగస్టు 14, 15, 16 ఈ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ రిలీజ్ అవ్వడం ఆగస్టు 19, 20 నుంచి రిలీజ్ అయ్యి 10 ఎపిసోడ్లు రిలీజ్ అవుతాయి. లాస్ట్ ఎపిసోడ్ సీజన్ 7 కాదు, సెప్టెంబర్ 7 సీజన్ 9 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా, దాని ముందే అటాచ్ చేసి రిలీజ్ చేయొచ్చు ఆర్ ముందు రోజు రిలీజ్ చేయొచ్చు. అప్పటి వరకు ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, లైక్ బిగ్ బాస్లో ఎలా అయితే స్టార్ట్ అవుతుందో. అండ్ శ్రీముఖి గారు హోస్ట్ అగ్ని పరీక్ష షోకి, నాగార్జున గారు దానికి హోస్ట్ అయిపోయింది. లైవ్ ఉండాలా వద్దా, లైవ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, ల్యాగ్ వచ్చేస్తుంది, షో క్లిక్ అవ్వట్లేదు అంటే అదంతా దిక్కుమాల సొల్లు రీజన్ అనమాట. లైవ్ చాలా హెల్ప్ అవుతుంది, లైవ్ చాలా బెనిఫిట్. ఎందుకంటే లైవ్ వల్ల అట్లీస్ట్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఏం జరుగుతుందో తెలుస్తుంది, అన్ని కోణాల్లో తెలియకపోయినా కొన్ని కోణాలైనా తెలుస్తుంది. మెయిన్ ఎపిసోడ్ వల్ల తెలియట్లేదు, ముందు ఏం జరుగుతుందో మనకి అవేం తెలియదు. మీరు సీజన్ 5 అయినా 4 అయినా ఏదైనా లైవ్ ఉంటే వేరే లెక్క ఉందినేమో, విన్నర్లు మారిపోతారని చెప్పట్లేదు కానీ వేరే లెక్క ఉందినేమో. ఏమో సీజన్ 3 లైవ్ ఉంటే ఏమో శ్రీముఖే విన్నర్ అవుతుందేమో, తెలియదు కదా. ఎందుకంటే 45 నిమిషాల ఫుటేజ్లో మనకు అంతా తెలియదు. దానికి ఏం చెప్తున్నారంటే 2 hours పెట్టేస్తే సరిపోదు కదండి. 2 hours అటెస్ట్ వచ్చి పెడితే అస్సలు చూడలేదు జనాలు. లైవ్ అంటే ఒక కంటిన్యూటీ ఉంటుంది, ఒక కనెక్ట్ ఉంటుంది, అండ్ ముందు వెనక ఏం జరుగుతుందో అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. అండ్ అది చాలా రెవెన్యూ కూడా ఇస్తుంది, బిగ్ బాస్కి ఇస్తుంది, రివ్యూలకు ఇస్తుంది. కానీ మేబీ దాని సెక్టర్ ఆడియన్స్ దానికి ఉన్నారు, టీవీకి చూసే ఆడియన్స్ టీవీకి చూసేటోళ్ళు ఉన్నారు. సో లైవ్ ఉంటేనే చాలా మంచిది, పర్స్పెక్టివ్స్ పెరుగుతుంది. సో లైవ్ ఈ సీజన్ లైవ్ ఉండకపోవచ్చు అని అంటున్నారు కదా, లేదు 100% లైవ్ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవ్వాలి కూడా. లైవ్ ఉంటేనే ఒక యాజ్ అన్ ఆడియన్గా ఒక పర్సన్ కనెక్ట్ అయ్యి అనుకుంటా, ఆ కనెక్ట్ ఉంటుంది, ఆ జర్నీ ఉంటుంది. చెప్పాను కదా, ముందు వెనక ఏం జరుగుతుంది అట్లీస్ట్ కొన్ని కోణాలైనా తెలుస్తాయి. ఒకవేళ మనం చూడకపోయినా మాలాంటి రివ్యూలు 24/7 చూసి చెప్తారు కాబట్టి ఓహో ఇలా జరుగుతుంది అని చెప్పి కాస్తలో కాస్త రియాలిటీ అనేది ఏదో తెలుస్తుంది. ఈ 45 minutes అనుకోండి తెలియదు, చీకట్లో బాణాలు అవన్నీ. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లైవ్ ఉండాలి. లైవ్ వల్ల సీజన్ ఫ్లాప్ అవ్వలేదు, కంటెస్టెంట్ సెలక్షన్ల వల్ల, కొన్ని బడా పిఆర్ల వల్ల, అండ్ కొన్ని ఎందుకులేండి అవన్నీ వాటి వల్ల ఫ్లాప్ అయ్యాయి తప్ప లైవ్ వల్ల ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. సో మనం లైవ్ మీద తోసేయకూడదు. లైవ్ అనేది ఇన్ఫ్యాక్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది షోని. ఒకవేళ మీకు చెప్పండి, మీకు లైవ్ కావాలా వద్దా, నన్ను అడిగితే లైవ్ ఉండాలి, మీకేమనిపిస్తుందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. సౌగా నమస్కారం, ధన్యవాదాలు. అది మ్యాటర్.